హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కృప, పీడియాట్రిషియన్ ఫ్రమ్ హైత్ నగర్. సో ఫీవర్ తో వచ్చే ఫిట్స్ గురించి మీరు వినే ఉంటారు. సో ఫిట్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, అది వచ్చినప్పుడు ఇంట్లో ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలన్నది ఇవాళ చూద్దాం. సో ఫీవర్ తో వచ్చే ఫిట్స్ అంటే ఫెబ్రైల్ సీజర్స్. ఎందుకు వస్తుంది అంటే టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ డిస్టర్బ్ అయ్యి ఫిట్స్ వస్తుంది. ఇది యూజువల్ గా 6 నెలల నుంచి 6 ఏళ్ల పిల్లల్లో చూస్తుంటాము. ఇది ఒక 3 నుంచి 5 నిమిషాలు ఉంటది అనమాట ఎపిసోడ్. సో అది వచ్చినప్పుడు ఇంట్లో ఉంటే బేబీని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టి ఒక సైడ్ కి తిప్పాలి. అలా తిప్పడం వల్ల నోట్లో ఉన్న ఉమ్ము, సెక్రీషన్స్ ఊపిరితిత్తులోకి వెళ్లకుండా హెల్ప్ అవుతుంది. మరి ఏమేం చేయకూడదు ఈ ఎపిసోడ్ లో అంటే, నోట్లోకి వాటర్ ఇయ్యడము, ఏమైనా తాగిచ్చడము, లేదా వాటర్ స్ప్రింకిల్ చేసి లేపడానికి ట్రై చేయడము, ఆర్ తాళాలు గుత్తి చేతిలో పెట్టేయడము, వీటి వల్ల ఏం హెల్ప్ ఉండదు. అండ్ ఇన్ఫాక్ట్ నోట్లో ఏమైనా ఇస్తే అది యాస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ చుట్టూ గుమిగూడి అంతా ఓవర్ గా కప్పేయడం లాంటివి చేయకూడదు. బేబీకి కొంచెం గాలి ఆడనివ్వాలి. ఇవన్నీ అయ్యాక ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లాలి. సో ఫీవర్ తో ఫిట్స్ ఒకసారి వస్తే మళ్ళీ ఫీవర్ వచ్చినప్పుడు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా రాకుండా ఏం చేయాలి అంటే ఫీవర్ ని కంట్రోల్ చేయాలి. అంటే ల్యూక్వామ్ వాటర్ తో స్పాంజింగ్ చేయడము, ఫీవర్ మెడిసిన్ వేయడము, ఇలాంటివి చేస్తే హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.